అబద్ధపు కోతలతో ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. పచ్చి అబద్ధాలతో శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు. వింత వింత లెక్కలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. తెలంగాణ ఇవ్వాల్సిన 7,000 కోట్ల విద్యుత్ బకాయిలు వైఎస్ జగన్ వైఫల్యమని చంద్రబాబు దుష్ప్రచారం చేయడంతోనే సరిపెట్టారు. చంద్రబాబు పాలనలోనే తెలంగాణ విద్యుత్ వినియోగించుకుంది. పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి కాక 4,737 కోట్ల నష్టం అంటూ మరో అబద్ధం చెప్పారు చంద్రబాబు. చంద్రబాబు అబద్ధపు కోతలతో విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వింత వింత లెక్కలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు పరుగులు పెట్టాయని వివరించారు. చంద్రబాబు పాలనలోనే విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. టీడీపీ నేతల రాజకీయ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ రోజున శ్రీ సత్యసాయి నాగినాయిని చెరువు తాండా సర్పంచ్ ఆంజనేయులు నాయక కుటుంబాన్ని టీడీపీ నేతలు వేధింపులకు గురిచేశారు. జిల్లా మంత్రి సవిత ఆదేశాలతో ఘటనలో లేని ఆంజనేయులు కుమారులపైన పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎస్టీ మహిళపై సమ్మక్క సారాలమ్మలంటూ పోలీసులు సైతం హేళన చేయడంపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండించారు కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సురేష్ బాబు. చంద్రబాబు టీడీపీ డైరెక్షన్లో వచ్చిన వార్తలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీకి కాంగ్రెస్ తోక పార్టీగా మారిందంటూ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని రవిచంద్రారెడ్డి నిలదీశారు. ఏపీలో 2 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. విశాఖ మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ బదిలీ కాగా ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. విశాఖ మున్సిపల్ కమిషనర్గా విశాఖ జిల్లా కలెక్టర్కి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జగనన్న భూహక్కు భూరక్ష స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు బాపట్ల జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాలంటరీ రిటైర్మెంట్కు ప్రభుత్వానికి ప్రవీణ్ ప్రకాష్ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సెప్టెంబర్ 30న రిటైర్ కానున్నారాయన. సీఎం చంద్రబాబు ఇలాకాలో నాటుసారా ఏరులై పారుతోంది. నాటుసారా దందా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. కుప్పం మండలం బీడిచేన్లు గ్రామంలో నాటుసారా స్థావరాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఎస్సీబీకి సమాచారం ఇచ్చారు. అయితే అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు స్థానికులు. పోలీసులకు ఫోన్ చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో డయేరియా విజృంభిస్తోంది. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్లో వారం రోజుల నుంచి భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డయేరియాతో చికిత్స పొందుతూ ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందడంతో వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తిరుపతి పాస మనో వికాస్ కేంద్రంలో డయేరియా ప్రబలుతోంది. దాదాపు 30 మంది వరకు డయేరియా బారిన పడగా ఇందులో 2 మానసిక దివ్యాంగులు కూడా మృతి చెందారు. మరో 16 మందిని చికిత్స నిమిత్తం తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో మాజీ ఎమ్మెల్యే కళావతి తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కళావతి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుపచెర్ల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త విల్సన్ కుటుంబాన్ని మాజీ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. విల్సన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు తానేటి వనిత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారికి భక్తులు ఆషాఢం సారె అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. 108 మంది మహిళా భక్తులచే 108 రకాల స్వీట్స్, పండ్లు, పూలతో అమ్మవారికి సారె అందించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షం కురవడంతో ఆత్మకూరు, పాములపాడు మధ్యనున్న
భావనాసి వాగు పొంగి పొర్లుతోంది. పాములపాడు మండలం ఇస్కాల వద్ద ఉన్న నందీశ్వర ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బోనాలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ బండారు దత్తాత్రేయ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ జిల్లాల్లో పర్యటించారు. పాత 10 జిల్లాల్లో వర్క్షాపుల ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నారు. హైదరాబాద్లో శానిటైజేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి. బుద్ధా భవన్లో రెవెన్యూ, శానిటైజేషన్, టౌన్ ప్లానింగ్, ఫైనాన్స్ విభాగాల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో కాళేశ్వరం కమిషన్ ముందుకు గతంలో పనిచేసిన ఇరిగేషన్ సెక్రటరీలు రానున్నారు. బరాజుల నిర్మాణం సమయంలో పనిచేసిన రంజిత్ కుమార్, ఎస్కే జోషితో పాటు పలువురిని విచారణకు పిలువనుంది కమిషన్. అటు శుక్రవారం లేదా సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ రానున్నారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూపీఆర్ఎస్, సిడబ్ల్యూసీలో పనిచేసిన పలువురిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలువనుంది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామన్నారు. అవసరమైతే ఈసీ, రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని, పార్టీ ఫిరాయించిన వారికి ఘోర పరాజయం తప్పదంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే కారణమంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా నేతలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అనేది మహాసముద్రమని, అందులో చెరువుల మాదిరిగా వలసలు వస్తూనే ఉంటాయని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. గల్లీలో తిరిగే మొహం లేకనే ఢిల్లీలో ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. నాడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారైనా బీజేపీతో బీఆర్ఎస్ టీకటి స్నేహం పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడిందన్నారు ఐలయ్య. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న మంత్రి సీతక్క ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఎంపీ బలరాం నాయక్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల ఉపాధి కల్పనకు 20 కోట్ల రూపాయలతో బ్యాంకు రుణాలు అందిస్తామని అన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ నాంపల్లి రిజిస్ట్రేషన్ కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రియల్టర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1 నుంచి భూమి విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలు, కళాశాలల వేళలకు అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. వారు బస్సులు ఆలస్యంగా నడపడంతో కాలేజీకి వెళ్లేసరికి సమయం మించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శివాజీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బిల్లుల మంజూరు కోసం గ్రామ మాజీ సర్పంచ్ భర్త గవ్వాని నాగేశ్వరరావు దగ్గర 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శివాజీ చిక్కాడు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ ఫుడ్లో ఎలుక కలకలం రేపింది. విద్యార్థులు తినే సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైంది. చట్నీలో ఎలుక ఈత కొడుతూ కనిపించడంతో షాకు గురయ్యారు విద్యార్థులు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేస్తూ విక్రయిస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. లాలగూడ విజయపూరి కాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లో ద్రాక్ష, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తూ వాటిని 2 లీటర్ల బాటిల్లో నింపి విక్రయిస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏరియా ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 17 మందికి అస్వస్థతకు గురయ్యారు. వివిధ రోగాలతో 2 రోజుల క్రితం ఆసుపత్రిలో ఇన్పేషెంట్స్ చేరగా సోఫోటాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో వణుకు, వాంతులతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం అల్లిపురంలో రాధిక రైస్ మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడింది. అక్రమంగా నిల్వ ఉంచిన 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్లో గల మహేంద్ర యూనివర్సిటీ ఆవరణలో గల హోటల్స్, పాన్ షాప్స్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బీటెక్ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి, డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి వద్ద 108 వాహనం అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో రోగులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గల పలు ఎరువుల షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 5 షాపుల్లో ఎరువుల విత్తనాలు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గంజాయి విక్రయిస్తున్న 6 నిందితులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 235 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. విశాఖ ఎక్స్ప్రెస్లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. బాత్రూంకు వెళుతున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దుండగుణ్ణి సదరు యువతి ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన ఆ ఉన్మాది ఆ యువతిని రైలు నుంచి కిందకు తోసేశాడు. ఈ క్రమంలో అతడు కూడా రైలు నుంచి కింద పడిపోయాడు. ఇద్దరికి గాయాలు కావడంతో మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వానికి నివేదికను ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం సైతం ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్ పేర్కొంది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారని నివేదికలో పేర్కొంది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఈడీ అదనపు ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 12న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. 8వ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్పై అభియోగాలు దాఖలు చేసింది ఈడీ. ఆ పార్టీని లిక్కర్ కేసు నిందితుల జాబితాలో చేర్చింది. BMW హిట్ అండ్ రన్ కేసులో కీలక అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. మధ్యమత్తులో కారు డ్రైవ్ చేసి మహిళ మరణానికి కారణమైన శివసేన యువనేత మిహిర్ షాను కస్టడీలోకి తీసుకున్నారు. ఘటన జరిగిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిహిర్ను వీరార్లో పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే మిహిర్ తండ్రి రాజేష్తో పాటు డ్రైవర్ అరెస్ట్ అయ్యారు. రాజేష్కు బెయిల్ కూడా వచ్చింది. అతివేగం ఇద్దరు చిన్నారుల ప్రాణం బలి తీసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన బస్సు సత్పురా ఘాట్ వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు పోలీసులు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. రష్యాలో 2 రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్బర్గ్ ఆయనకు స్వాగతం పలికారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. ఆస్ట్రియాలో చేపడుతున్న ఈ పర్యటన చాలా ప్రత్యేకమైందని, ఇరు దేశాలు ఉమ్మడి విలువలతో అనుసంధానమై ఉన్నాయని అన్నారు. ఆస్ట్రియాలో భారత ప్రజలు ఛాన్సలర్ను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నానని మోదీ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పుతిన్కు శాంతి సందేశం అందించారు. యుద్ధం, ఉగ్రదాడులు మానవ కళ్యాణానికి పెను సవాళ్లన్నారు ప్రధాని మోదీ. సమస్యల పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని నొక్కి చెప్పారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్న 4 భారతీయులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన వారిని నిర్బంధించి వారితో పని చేయించుకుంటున్నట్లుగా గుర్తించారు. షెల్ కంపెనీల్లో తక్కువ జీతానికి పని చేయించడం, బెదిరింపులకు పాల్పడుతున్న 4 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం కలకలం రేపుతోంది. T20 ప్రపంచ కప్ 2024 విశ్వ విజేతగా నిలిచిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై చెప్పేశారు. ఇలాంటి దశలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్గా బాధ్యతలు వదిలి వెళుతున్న రాహుల్ ద్రావిడ్పై ఇన్స్టాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. కోట్లాది మంది అభిమానుల్లాగే తాను చిన్నప్పటి నుంచి మిమ్మల్నే చూస్తూ పెరిగాను, కానీ మీతో సన్నిహితంగా పనిచేసే అదృష్టం దక్కిందని రోహిత్ శర్మ పోస్ట్ చేశారు. టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించినట్లుగా బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా ఎక్స్ ద్వారా ప్రకటించారు. గంభీర్ తన అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు జైషా. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది జూన్ నెలకు గాను అతడు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యారు. T20 ప్రపంచ కప్ 2024 విజయంలో కీలకంగా వ్యవహరించినందుకు గాను ఈ ఘనతను అందుకున్నారాయన. మహిళా విభాగంలో భారత క్రికెటర్ స్మృతి మందానకు ఈ అవార్డు దక్కింది. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో 1-2 అల్పపీడనాలు ఏర్పడడం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 13 నుంచి హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.